న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. ఏప్రిల్ 1 నుంచి 4 మధ్యలో కొన్ని మూవీస్ వచ్చినాయి ఓటీటీలో. అండ్ వచ్చిన వాటిలో డైరెక్ట్ తెలుగు మూవీస్ ఉన్నాయి అండ్ డబ్బింగ్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లిస్ట్లో ఒక్క మూవీ తప్ప అన్ని తెలుగులో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వెంటో చూద్దాం. నంబర్ 1 జాబిలమ్మ నీకొంత కోపమా. యాక్టర్ ధనుష్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా ఇది. ఆల్రెడీ తమిళ వర్షన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. పర్లేదు, బాగుంది సినిమా. స్టోరీ అయితే రొటీనే ఉంటుంది, కానీ మంచి డ్రామాతో కామెడీతో ఎక్కడా బోర్ అయితే కొట్టదు. సినిమాలో మెయిన్గా హీరో పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. తన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి, ప్రైమ్లో ఉంది. నంబర్ 2 ఉద్వేగం. త్రిగుణ్ లీడ్ రోల్ చేసిన కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ఇంకా ఆల్మోస్ట్ 4 months తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే అంతేం లేదు. స్టోరీ కానీ కోర్ట్ రూమ్ డ్రామా కానీ ఏది ఇంట్రెస్టింగ్గా లేదు. సో ఈ సినిమాని స్కిప్ చేస్తే బెటర్. నంబర్ 3 హోమ్ టౌన్. #90s తీసిన ప్రొడ్యూసర్సే ఈ సిరీస్ తీశారు. ఇంకా ఈ సిరీస్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. పర్లేదు సిరీస్, ఒకసారి చూడొచ్చు అంతే. కానీ సిరీస్లో చాలా వరకు #90s ఎఫెక్టే కనిపిస్తుంది. ఈవెన్ సిరీస్లో ఇల్లు కూడా సేమ్ ఉంటుంది. సిరీస్లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 30 minutes ఉంటుంది. సో ఈజీగా బింజ్ వాచ్ చేసేయచ్చు. నంబర్ 4 టచ్ మీ నాట్. నవదీప్ అండ్ దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ చేసిన సిరీస్ ఇది. సిరీస్ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉండే, కానీ సిరీస్ మాత్రం అస్సలు బాగాలేదు. మేకింగ్ కానీ క్వాలిటీ కానీ ఏది బాగాలేదు అసలు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి అండ్ ఒక్కోటి 30 to 40 minutes ఉంటుంది. నాకు తెలిసి సిరీస్ స్కిప్ చేస్తేనే బెటర్. నంబర్ 5 టెస్ట్. మాధవన్, సిద్ధార్థ్ అండ్ నయనతార, ఈ ముగ్గురు బ్రిలియంట్ యాక్టర్స్ ఈ మూవీలో లీడ్స్గా చేశారు. యాక్చువల్గా థియేటర్లో రిలీజ్ అవ్వాలి, కానీ ఏమైందేమో అయినా డైరెక్ట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. సో ఈ సినిమా తెలుగులో కూడా ఉంది. సినిమా అయితే బాగానే ఉంది. టెస్ట్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో మంచి ఎమోషన్తో బాగానే తీశారు. సో డెఫినెట్గా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 6 కాఫీర్. హిందీ సినిమా ఇది. దియా మిర్జా లీడ్ రోల్ చేసిన డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. అండ్ ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. సో మూవీ అయితే ఇంకా చూడలేదు నేను కూడా. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే జీ5లో ఉంది, తెలుగులో చూసేయండి. నంబర్ 7 14 days. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో. అంకిత్ కుయ్యా లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమా March 7th రోజు థియేటర్కి వచ్చింది, కానీ అడ్రస్ లేకుండా పోయింది. అండ్ ఇప్పుడు 1 month కూడా అవ్వకముందే ఓటీటీలోకి వచ్చింది, అది కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా. సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. పర్లేదు సినిమా, జస్ట్ ఒకసారి చూడొచ్చు. కామెడీ బాగానే ఉంటుంది. నంబర్ 8 లవ్ యప్ప. హిందీ సినిమా ఇది. యాక్చువల్గా ఈ సినిమా తమిళ సినిమా లవ్ టుడే ఉంది కదా, ఆ సినిమా రీమేక్ ఇది. సో ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, కానీ ఓన్లీ హిందీలోనే. నంబర్ 9 మజాకా. సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారు లీడ్స్లో చేసిన సినిమా ఇది. సినిమాకి థియేటర్లో బాగానే వచ్చింది రెస్పాన్స్ అయితే. స్టోరీ అంతేం లేదు, కానీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో స్టోరీ ఏం పట్టించుకోకుండా మంచి కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సో అంతే ఇంకా. మరి ఇవి కాకుండా నేనేమైనా మూవీస్ కానీ సిరీస్ కానీ మిస్ అయి ఉంటే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.